ఏదైతే ప్రస్తుతం ప్రాజెక్టు ద్వారా కడపకు నీళ్ళు ఇస్తున్నారు మీరు. ఆ తర్వాత గతంలో ఆయన చెప్పుకున్నారు, నేను ఇక్కడ కుప్పానికి కూడా నీళ్ళు ఇచ్చారని చెప్పి అప్పుడు ఏం చేశారో మనం చూసాం కదా. గేట్లు తెచ్చి పెట్టేసి ఆ తర్వాత ఇప్పుడు 2 సార్లు నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఈ వెలుగోడు ప్రాజెక్ట్ సంబంధించి 31వ తేదీకి ఓపెనింగ్ జరుగుతోంది. ప్రకాశం, అదేవిధంగా కడప తదితర జిల్లాలకు సాగునీరు త్రాగునీరు అందించేటువంటి మహత్తరమైన కార్యక్రమం. మేము క్రిస్టల్ క్లియర్ గా ఒరిజినల్ గా నీళ్ళు ఇస్తాము, ప్రజలందరూ కూడా నీళ్ళని ఆస్వాదిస్తారు, ఆహ్వానిస్తారు. కుప్పంలో ఏం చేసిన సెట్టింగ్ ఏంటంటే ఊరికైనా ఈ ఇరిగేషన్ అధికారులను వేధించి తక్షణం నేను వచ్చి రిబ్బన్ కటింగ్ చేయాలని చెప్పి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలి గేట్ల ద్వారా స్టోర్ చేయించి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు దోరారు. కుప్పంలో గేట్ల ద్వారా నీళ్లు స్టోర్ చేయించి ఈయన హెలికాప్టర్ నుంచి రావటం, ఆ గేట్లు ఎత్తటం, ఒక 2 గంటలేమో నీళ్ళు అట్లా పోయింది సార్. కాసేపు పూలు చల్లటం, కొబ్బరికాయలు కొట్టుకోవడం, సాక్షి ఛానల్లో వీడియో తీసుకోవడం, ఫోటో తీసుకోవడం, ఇట్లా దండం పెట్టడం. ఈయన హెలికాప్టర్ ఎక్కి ఇట్లా టేక్ ఆఫ్ అయిందో లేదు, నీళ్ళు ఆగిపోయింది. నీళ్ళు ఆగిపోయింది, గేట్ ఎత్తుకుపోయారు. మళ్ళీ గేట్లు మళ్ళీ సంకలో పెట్టుకుని పోయినారు ఇరిగేషన్ అధికారి. ఇదేదో సినిమా షూటింగ్ ఉన్నట్టుంది కదా అని కుప్పం ప్రజలు నోరెళ్ళబేసుకున్నారు. ఇదేం కర్మ ఇది, నీళ్లు వదులుతానని చెప్తే ట్యాంకర్లో నీళ్లు దోరటం ఏంది? ఇటువంటి ఐడియాలు ఈయనకే వస్తాయి, ఇంకెవరికి రావు, మామూలుగా రావు. ఇప్పుడు ట్యాంకర్లో నీళ్లు, వందలాది ట్యాంకర్లు నీళ్లు తోలాలని, గేట్లు పెట్టి దాన్ని స్టోర్ చేయాలని, ఈయన వచ్చి ఆ గేట్లు తీసేది, ఆ నీళ్లు పారేది, దానికి పూలు చల్లి కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకాలు చల్లేది, షూటింగ్ తీసుకునేది సాక్షి ఛానల్లో, మళ్ళీ హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిపోతే నీళ్లు ఆగిపోవడం. ఇది ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా జరిగినటువంటి సినిమా సెట్టింగ్ అనమాట. ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక సెట్టింగ్ వేసి ఒక బ్రహ్మాండమైనటువంటి రియాలిటీ షో చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రేపు వెలుగోడులో ఆ విధంగా ఉండదు, కావాల్సుకుంటే చూసుకోండి, ఛాలెంజ్ చేస్తాం. నిన్న జరిగినటువంటి పంచాంగ శ్రవణంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పంచాంగ శ్రవణంలో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. రైతులకు తీవ్రమైన అన్యాయం చేశాము తెలుగుదేశం ప్రభుత్వము, మోంతా తుఫాన్ వస్తే ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడు. మోంతా తుఫాన్ వచ్చింది ఎప్పుడు? 2024లో తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోంతా తుఫాన్ వస్తే మీరు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదు? అది ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి పంచాంగ శ్రవణం పెట్టి గంటల తరబడి ఉపన్యాసం దాయిస్తాడు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ మాట్లాడారు సార్ ఆయన, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. 24% తగ్గిస్తే చంద్రబాబు నాయుడు గారే కోర్టుకు పోయి దాన్ని అడ్డుకున్నాడని చెప్తున్నాడు. ఈ రోజు మేము 34% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడానికి సర్క్యులర్ ఇస్తున్నాం. మరి నిన్న నువ్వు ఎందుకు కోర్టుకు పోయావు? నీ ఎమ్మెల్యేనో ఎవరైనా లేల అప్పిరెడ్డి దగ్గర పిటిషన్ వేపిస్తాడు, ఎస్ఐఆర్ కంప్లీట్ అయ్యే వరకు ఎలక్షన్ జరపొద్దని చెప్పేసి. 24లో హైకోర్టు 2024 ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% కన్నా ఎక్కువగా మించడానికి లేదు అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన కర్తవ్యం ఏంది? సుప్రీంకోర్టుకు పోయి ఉండాలి. నువ్వు అక్కడ ఫైట్ చేసి ఉండాలి గవర్నమెంట్ తరఫున. దాని గురించి వదిలేసినావు, పట్టించుకోలేదు, బీసీలు గొంతు కోసినావు. ఈరోజు మేము 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి తీర్మానం చేసి సర్క్యులర్ ఇస్తే నువ్వు పోతున్నావు కోర్టుకి. ఈరోజు ఇదైనా నువ్వు చేసేది బీసీలకు మేలు. పైగా పంచాంగ శ్రవణం పెట్టి చదువుతున్నాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకి రాజ్యసభ టికెట్ 11 ఉంటే 4 ఇచ్చాను, లోక్సభలో 25 ఉంటే 11 ఇచ్చాను, ఎమ్మెల్సీలకు 58 ఉంటే 28 ఇచ్చాను, బీసీల కార్పొరేషన్లు ఇచ్చాడట. 4 రాజ్యసభ ఇస్తే వాళ్ళు ఎందుకు లేరు సార్ వారితోని? మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? వారు అన్యాయం చేశారనే కదా వచ్చింది. బీసీ కార్పొరేషన్లు 58 ఇచ్చాను అని చెప్పాడు. చిన్న కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కన్నా ఒక కుర్చీ ఇచ్చావా? కూర్చునేదానికి కుర్చీలు లేవు సార్ వాళ్ళకి. చెట్ల కింద కూర్చున్నారు, ఆఫీసులు లేవు, జీతాలు లేవు, పేరుకే చైర్మన్ అని చెప్పి కార్లకు బోర్డులు వేసుకుని తిరిగినారు తప్పించే కనీసం ఇది లేదు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పాడు సార్ ఆయన. నేను జరిగిన పంచాంగ శ్రవణంలో విజయవాడలో గంజాయి పట్టుబడితే విశాఖపట్నంలో సోహైల్ అనేటువంటి ఒక గంజాయి స్మగ్లర్ను పట్టుకొచ్చి పడమట పోలీస్ స్టేషన్లో పెడితే వాడు తప్పించుకున్నాడంట. ఆడు తప్పించుకున్న ఇంకా కూడా పట్టుకోలేకపోతున్నారు. మీరు ఇంతకన్నా ఘోరం ఏంది అని అడుగుతున్నారు.
నువ్వు 15 ఏళ్ళుగా బెయిల్ మీద తప్పించుకొని తిరుగుతున్నావే, జగన్మోహన్ రెడ్డి నిన్నేం చేయాలని చెప్పు. ఒక Right. చిన్న గంజాయి దొంగ తప్పించుకున్నాడు, మేము పట్టుకుంటున్నాము, పట్టుకుంటాం రేపు, వాడిని పట్టుకొస్తాం. సరే, నువ్వు 15 ఏళ్ళ నుండి కోర్టుకు పోకుండా బెయిల్ మీద తప్పించుకొని తిరుగుతున్నావు కదా, విచారణ ఎదుర్కోకుండా. నిన్నేమనాలి అది చెప్పు ఫస్ట్. రైట్. ఆ గంజాయి దొంగకి నీకు తేడా ఏముంది? వాడేమో తప్పించుకున్నాడు పోలీసులు కళ్ళగప్పి, నువ్వు చట్టాన్ని కళ్ళగప్పి నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. నీకు ఆ గంజాయి దొంగ తేడా ఏముంది? రైట్ సార్, రైట్. శ్రీనివాసరావు